మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యము మనము ప్రతిరోజు అద్దం లాంటిది, అంతే. వాక్యం అనేది ఏంది? అద్దం లాంటిది. ఎదుటోడు మనతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం అంతా ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఇంట్లో యజమానురాలు కావచ్చు, యజమానుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, పలకరిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ముఖాముఖిగా చూసినట్లుగా ఉంటుంది. దేవుని ప్రజలని సేవకులు వాక్యము ద్వారా ముఖాముఖిగా చూసే భాగ్యం ఇది. అందులో బట్టి ఈ రాత్రి వేళ దేవుని వాక్యము మనం చదువుకోదాం. ఇప్పుడున్న ప్రస్తుత దినాలు నమ్మదగిన దినాలు కావు ఇవి. ఇప్పుడున్న దినాలు చాలా ఘోరమైన దినాలు. అప్పుడు కాలంలాగా ఇప్పుడు కాలాలు లేవు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడున్నటువంటి ఆనందాలు ఇప్పుడు లేవు. అప్పుడున్నటువంటి సంతోషాలు ఇప్పుడు లేవు, కనుమరుగైపోయినాయి. తిన్నా బాధే, తినకపోయినా బాధే, వెళుతున్నా బాధే. టెక్నాలజీ కాలంలో మన జీవితాలు ఎలాగుందంటే గందరగోళమైన పరిస్థితుల మధ్యలో మానవుడు భయపడుతుంది దినాలు. దేవుని వాక్యంలో ఈరోజు వాక్యం చదువుకుందాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతాను. 12-13 వచనాలు. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రి శోధించును. అప్పుడు దావీదునకు క్షేమమునని నేను తెలుసుకొనున్న ఎడల నేను ఆ వర్తమానం నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించునని నేను తెలుసుకునేడలా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెలుటకు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండునట్లు నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం చదువుకున్నాం. ప్రజలు మీ వారు షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినము ప్రభువా నీ వాక్యం వినగలిగిన ధన్యత భాగ్యం ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వింటున్న వారి జీవితాల్లో గొప్ప క్షేమమును దయచేయండి. అపాయాలు లేకుండా ఆనందాలు కలిగి ఆశీర్వాదాలతో తొలతూగునట్లుగా ఆత్మరక్షణ పొంది మరి మీ రాజ్యం చేరే భాగ్యం దయచేయమని, వింటున్న వారికి క్షేమమును, సంతోషమును, సమాధానమును, మరి వారి కోరికలు మీరు నెరవేర్చమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఇందులో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 2 పదాలు, మరొక పదం 3వ పదం, మరొక పదం 4వ పదం. దేవుడి గురించి, అలాగే ఇద్దరు స్నేహితుల మధ్య అవినాభావంత సంబంధాన్ని గురించి. ఆ తర్వాత ఇప్పుడు మనం గమనించాలంటే సౌలు దావీదుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ మామ అల్లుడు, తర్వాత అల్లుడు బామార్ది. ఈ పదాల్లో అల్లుడు ఎవరు, బామార్ది ఎవరు? అల్లుడు ఎవరంటే దావీదు, బామార్ది ఎవరు? యోనాతాను. అంటే నా ప్రాణ స్నేహితుడు, సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? మామ అవుతాడు. కాబట్టి మామ కుమారుడు ఏమవుతాడు? బామార్ది అవుతాడు. అంతే దీని వరుస. ఇప్పుడు ఆ మామ ఎలాగున్నాడంటే అల్లుడు దృష్టిలో చంపగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. బామార్ది ఎలాగుండంటే మా నాయన చంపకూడదు, నువ్వు బాగా కాపాడబడాలి అనే స్థితిలో ఉన్నాడు. ఒక పక్కేమో వైరము, ఒక పక్కేమో ప్రేమ, ఒక పక్క పగ, ఒక పక్క జాలి, ఒక పక్క కక్ష, ఒక పక్క దయ. ఒక ఇంట్లోనే ప్రారంభమైంది. తండ్రి అలాగుంటే బిడ్డ కూడా అలాగే ఉంటారు కదండి. కానీ ఇక్కడ భిన్నం. కారణం ఏంటో తెలుసా? తండ్రి కోపానికి, తండ్రి ఆవేశానికి గల కారణం ఏంటంటే తన అల్లుడు గొప్పవాడవడం ఎట్టున్నది. ఎందుకు అంటే తాను రాజరికం పరిస్థితి. 2వ రాజు ఎవరంటే దావీదు రాజు అవుతాడు. మొదటి రాజు సౌలు ఇశ్రాయేలుకి, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను అవుతాడు. సో కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించాలి. యోనాతాను ప్రాణ స్నేహితుడు, తన ప్రాణములాగా ప్రేమించాడు, తన ప్రాణము కంటే ఎక్కువ అన్నాడు. అంటే బామార్ది మామని అంత బాగా ప్రేమించాడు. మన భాషకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. తండ్రి అపాయం చేయబోతున్న సంగతి తెలుసుకున్నాడు. తన తండ్రి అయినటువంటి సౌలు యోనాతాను తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? నేను మరి దావీదంటే నా స్నేహితుడు, లేకపోతే స్నేహితుడిగా భావించుకున్నాడు. కానీ వాస్తవానికి
అతడు ఆ పరిస్థితులు విని శోధిస్తాడు, శ్రమ కలిగిస్తాడు, బాధ పెడతాడు, అపాయం కలిగిస్తాడు. ఆ అపాయం కలిగించిన పరిస్థితి నేను విన్నది కానీ చెప్పకపోతే తనకు అపాయం జరుగుతుంది. అప్పుడు దేవుడు నాకు అపాయం కలిగిస్తాడు. ఎవరికా? నేను తెలిసి ఉండి కూడా చేయకపోతే అపాయం నాకు వస్తుంది, ఆయనకి రాదు. యెహోవా నాకు గొప్ప ఏం చేస్తాడు? యెహోవా నాకు అపాయము కలిగించును. దైవ భయముతో నింపబడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదును దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన వాడిని ఎవరు ముట్టకూడదు. అభిషేకించబడిన దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును నేను కోరుకున్నాను. కనిష్ఠుడైనటువంటి దావీదు, అన్నలందరూ కూడా విద్యాభ్యాసం కలిగినటువంటి వారు, కనిష్ఠుడైన వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అడవిలో ఉన్నవాడికి ఏ వైభవం వచ్చింది? అంతఃపురం వైభవం వచ్చింది. అడవిలో ఉన్నవాడు అంతఃపురంలో ఉన్నాడు. ఊహించాడా? ఊహించలేదే. మన జీవితాల్లో కొన్ని అనుభవించాలి, కొన్నిటి తిరిగి మరలా ఇస్తాడు. ప్రారంభంలో కష్టంలో ఉన్నాడు, శ్రమల కొలిమిలో పుట్టమ వేయబడ్డాడు. తర్వాత పెళ్ళిడికి వచ్చే కొద్దికి సుఖానికి వచ్చాడు. అంటే అసలు తన జీవితం అలా జరుగుతుందని దావీదు కూడా ఊహించలేదు. కానీ మేలు జరుగుతూ ఉంటే, దీవెన జరుగుతూ ఉంటే, ఆ రాజ్యంలో అందరూ మెచ్చుకుంటూ ఉంటే, ఒక పక్క శత్రుత్వం పని దావీదును చంపాలని పలుమార్లు ప్రయత్నం చేశాడు, ఈటెలు విసిరాడు. కానీ అపాయం తప్పించబడింది. ప్రాణం లేకున్నది అనుకున్నాడు. ఇప్పుడు ప్రాణం లేకున్నది అంటే ఇప్పుడు పరిస్థితి చూడండి ఎంతటి ఘోరమో మనం గమనిస్తాం. ఈ వాక్యంలో ఇక్కడ మనం చదువుతూ ఉండగా వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే అపాయకరమైన పరిస్థితుల మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దావీదు ఉన్నట్టుగా చూస్తున్నాం. అపాయం దావీదుకే కదండి. ఈరోజు మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో అపాయాలు చేసేవారు ఉన్నారు. అన్న బాగుంటే తమ్ముడికి నచ్చదు, తమ్ముడు బాగుంటే అన్నకి నచ్చదు, అక్క బాగుంటే తమ్ముడికి చెల్లికి నచ్చదు, చెల్లి బాగుంటే అక్కకి నచ్చదు. ఒక రక్తమే కానీ ఏమీ లేదు, ప్రేమ లేదు. ఒక రక్తమే, వాళ్ళు బాగుండారే ఏం వాళ్ళు బాగుండారు పోనీలే, నిన్న దేవుడు ఇలా వచ్చాడు, నా నాన్న బాగుండాడు, మా అక్కన బాగుంది, మా తమ్ముడన్న బాగున్నాడు అనుకుంటామా? అస్సలు ఏమండి, బైబిల్లోనే రాయబడింది కదా, కడుపులోనే పెనుగులాట స్టార్ట్ అయింది. కడుపులోనే పెనుగులాట స్టార్ట్ అయింది. కాబట్టి అపాయాలు వస్తాయి, ఇంట్లో వాళ్ళ దగ్గర వస్తాయి, ఈదుల వాళ్ళ దగ్గర వస్తాయి, పని ద్వారా వస్తుంది. మనం బాగున్నప్పుడు, నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మనకు అపాయాలు ఉరి కలిగిస్తారు. వీటి విషయాలు బట్టి ఏదేమైనా ఎవరు ఎన్ని చేసినా దేవుడు తప్పిస్తాడన్న సంగతిని గుర్తుపెట్టుకోను. దేవుడు తప్పిస్తాడు. ఒక గాయం రేపినా ఆ గాయానికి మందు కూడా దేవుడే వేస్తాడు. ఆ ఏ రూపంలో వేస్తాడు అనేది దేవుడే నిర్ణయిస్తాడు. అంత్యకాలంలో ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తాం తెలిసిన? ఆ అంత్యకాలం అంటే అపాయకరమైన అంత్యం అంటే ముగింపు కాలాల్లో ఉన్నాం. ప్రభు రాకడికి సమీపమైనటువంటి దినాల్లో ఉన్నాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఆయన. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ అపాయకరమైన కాలములు వచ్చి ఉందా? అంత్య దినములలో అంత్యకాలము అపాయకరమైన కాలములు వచ్చని ఏమో వచ్చిన అది 3:1లోనే అపాయకరమైన కాలం ఉన్నాయి. ఏమండి ఈరోజు ఎన్ని అపాయాలండి, ఎన్ని అపాయాలు, రోగాల ద్వారా అపాయాలు ఉన్నాయి, రకరకాల అపాయాలు ఉన్నాయి. మనకు అపాయకరమైన పరిస్థితి. ఈరోజు అపాయాలు ఎవరి ద్వారా వస్తుందంటే ముందు నోటి ద్వారా వస్తుంది అపాయాలు. యాడ్ నుంచి వస్తాయి కావాలి చదవండి మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూద్దాం. 140 కీర్తన 2-3 చరణాలు చూడండి ఆయన. కీర్తనల గ్రంథం 140వ కీర్తన 2-3 చరణాలు. వారు తమ హృదయములలో ఏ ఆలోచనలంట? మా మంచి ఆలోచనలా? అది అపాయకరం అంటే హాని కలిగించే ఆలోచన ఉంటుంది. వాడు చెడిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు వీళ్ళు పోవాలి, వాళ్ళ బిడ్డలు బాగుండకూడదు, మనమే బాగుండాలి. ఈరోజు ఎట్ట తయారైపోయినంటే పక్కనోళ్ళు బాగుంటే ఎదుటోడికి ఏమి లేదు, ఓర్వలేరు. కడుపులోనే విషం, కడుపులోనే కక్ష, నోటిలోనే ద్వేషం, నోటిలోనే శాపం. ఏమంటారు వాళ్ళు నాశనం అయిపోవాలి అంటారు. మనం నాశనం అవ్వడానికి చెప్పడానికి మనకు రైట్స్ లేదు. ఆ రాయబడే మాట మనం గమనిస్తున్నామా? 140వ అధ్యాయంలో మనం చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలించగా ఏమంటున్నారు వాళ్ళు?
ఏం రాయబడుతుంది 2వ వచనంలో? వారు తమ హృదయములో అపాయకరమైన యోచన, అంటే ఆలోచనలు యోచించగా, ఏందట? యోచించగంటే ఆలోచించగా వారు నిత్యము యుద్ధము రేపు చూచుదురు. ఈరోజు ఇద్దరికి రచ్చలు పెడేసి మూడో వాళ్ళు ఏం తెలియకుండా ఉంటారు. ఏందండి? భయంకరమైనటువంటి రచ్చలు. అంటే మాటల ద్వారా అనేకులకి అపాయాలు కలిగిస్తున్నారు. మాటల ద్వారా అపాయకరమైన పరిస్థితి. అందుకే 3వ వచనం అంటాడు కింద వచనంలో, 140వ అధ్యాయము 3వ వచనం కీర్తనలో, పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదముల క్రింద సర్పవిషం ఉన్నది. పక్కన వాళ్ళు ఎక్కన వాళ్ళందరూ ఎట్టున్నారు తెలిసిన? నీ మీద ఎట్టున్నారా? విషం లాగుండారు. పైకి బాగానే మాట్లాడతారు, లోపలంతా ఏం చేస్తాడే? విషపు జీవితాలు. కాబట్టి దేవుని వాక్యం అంటే ఏ మనుషుడు నమ్మొద్దు. దేవుని నమ్మిన మన జీవితంలో ఆయన నమ్మండి. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది, దరిద్రుడు కాదు. యెహోవా నమ్ముకున్నాడు ఎలాంటి వాడు? నిజమే, దేవుని నమ్ముకున్నవాడు గొప్ప ధన్యుడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆశీర్వదించబడుతున్నాం. మనుషులు నమ్ముకొని నష్టపోతున్న కొన్ని సందర్భాల్లో, నేను వాడిని నమ్మిన నష్టపోయిన. ఈరోజు యవనస్తులు చూడండి, సెల్ ఫోన్లు, మాటల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏమైపోతున్నారు? యవనస్తులా పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. వారికి వారే హాని చేసుకుంటున్నారు. అమ్మకి చెప్తే ఏమంటారు, నాయనకి చెప్తే ఏమంటారు, ఇంత దూరం పంపించారే. ఏమిటి మీరు చూస్తున్నారు కదా, ఎట తిరుగుతున్నారండి ఈ రోజుల్లో. మన ముందర అన్నీ అంతా యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. తిరుపతిలో అన్నీ కూడా చుట్టూ ఏమన్నాయి? మహిళా యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అన్నీ మన యూనివర్సిటీ మధ్యలో ఉన్నాం. కళ్ళారా చూస్తున్నాం ఎంత ఘోరాలు జరుగుతున్నాయో. ఇటువంటి పరిస్థితుల మధ్యలో పోతున్నారు మానవుడు. వాళ్ళు అడుగుతుంటే ఏమమ్మా ఇలా తయారవుతుంటే, ఏదో కాలక్షేపం చేస్తున్నారంట. ఏందట? కాలక్షేపాల కోసం చేస్తున్నారు. కాలక్షేపం గర్భంలో కలిపోయేటట్టుగా చేస్తుంది. ఇది తెలియకుండా పోతున్నారు మనుషులు, యవనస్తులు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. వారి నాలుకలు, వారి నోరులు, వాళ్ళ ఆలోచనలు అపాయకరమైన పరిస్థితులు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అపాయాలు ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు అపాయాలు ఎందుకు వస్తాయి? ఏమొస్తాయి? అపాయాలు ఎందుకు వస్తాయి? అది మనం ఆలోచించాలి. అపాయాలు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేస్తున్నటువంటి యోచనలు బట్టి వాళ్ళకి అపాయాలు కలుగుతున్నాయి. అపాయకరమైన పరిస్థితులు. యోనాతాను అపాయం కలుగుతుందని తెలుసుకొని, నా తండ్రి ద్వారా నువ్వు దావీదు, అయ్యా నువ్వు నష్టపోతావు, నువ్వు వెళ్ళిపో, నా తండ్రికి తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడని తన నోటార పంపించడానికి ఇష్టపడ్డాడు. మనం చెడిపోతే ఎప్పుడు ఎదుటోళ్ళు ఏమన్నామ్మా, నేను ఎలా కనిపోయినాను, నువ్వనేం చేయమ్మా, బాగున్నామని కోరుకుంటావు లేదా? ఆలోచించండి. సముద్రంలో ఒకవేళ ఈతూ ఉన్నాడు, వాడు పొరపాటుకు ఈత రాకుండా పోయి అనుకో, ఏదో వాడిని కాపాడుతూ పోతాడు, వీడేమంటాడా? వీడిని లాగేసి వాడు బతకాలని చూస్తున్నారా? వాడు బతకడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ సంగతి తెల్ల రక్షించడానికి వచ్చాడని. ఈరోజు మంచి చేస్తూ ఉంటే కూడా ఏం జరుగుతుంది? కీడే జరుగుతుంది. అమ్మా, దేవుని పిల్లలు మనం మంచి చేసినా అది ఒక రోజు లెక్కలోకి మన దీవెన వస్తుంది. వాళ్ళు మన కీడు చేయొచ్చు, వాళ్ళు మనకు హాని చేయొచ్చు, వాళ్ళు మనం బాధించవచ్చు, కానీ ఒక రోజుకి ఎక్కడ బహుమానం? అది నువ్వు ఏ విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఏ గింజ వేస్తే ఆ గింజ వస్తుంది. నువ్వు చేసేది, నువ్వు పెట్టేది, నువ్వు ఇచ్చేది, నువ్వేం చేసిన ప్రతిదీ లెక్క, నోట్ అంతే రాస్తాడు. నీ జీవితం నా జీవితాన్ని ఏం చేస్తాడు? దేవుడు రాస్తాడు. కథ అర్థమవుతుందా? సినిమాలో కూడా చూపిస్తుంటారు, చిత్రగుప్తుడు రాసినట్టుగా అంటాడు చూడు, బైబిల్లో రాయబడిన పదం అది. దేవుడు నీ జీవితాన్ని రాసేస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా రాస్తాడు. ఆయన తన గ్రంథములో లిఖించగా అని ఉంది. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం పోతున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అన్నీ నోట్ చేస్తాడు ఆయన, అన్నీ నోట్ చేస్తాడు. అందుకే జాగ్రత్త ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. భయభక్తులతో ఉండాలి. దేవుని నమ్ముకున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అమ్మా. అన్యుల కంటే విశ్వాసులు ఎట్లా తెలిసినా బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా తయారైపోతే సముద్రంలో పోయేవాడు, చేపలు పట్టేవాడికి భయం ఉంటుందా? భయం ఉండదా? అట్లా తయారైపోయిన దినాల్లో వాడు భయం ఉండదు. భయం ఉన్నాడు సముద్రంలోకి ఎందుకు పోతాడా? ప్రాణం వదులుకొని పోతాడు వాడు. ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటా, మీరు చూస్తారో లేదో, ఏమైనా నీకు భయం అంటే, భయపడితే బతకలేమండి, బ్రతకడానికి కొరకు భయాన్ని వదులుకున్నారు వాళ్ళు, భయాన్ని వదులుకున్నారు.
మరి దేవుని దగ్గర నువ్వు బ్రతకాలంటే ఈ లోకంలో ఎట్లా ఉండాలి? భయభక్తులు జీవించాలి. అపాయం నీ మీదకు వస్తుందని తెలిసినా కూడా దేవుడా నువ్వే చూడు నాయన, ఒకవేళ అపాయాలు కలిగించిన వారి పక్షాన ప్రార్థన చేయి. కార్యం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. వారి గుణపాఠాలు నేర్పిస్తాడు. వాళ్ళు నడిపించే దేవుడిగా చూస్తున్నాం. అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. అసలు అపాయాలు ఎందుకు వస్తాయో 2 లేక 3 వచనాలు మనం దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, 40వ కీర్తన 40వ కీర్తన 12వ చరణం. ఎందుకు అపాయాలు వస్తాయి? చదువు నాయన. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. చాలు, దావీదు రాజుని గురించి రాయబడిన మాటలు. అపాయాలు చుట్టుకుని అంటే దావీదు ఏం చేసినాడు? ఒక పని చేయనాడు. మిద్ది మీద నిద్రపోయి గుమ్మడకుండా ఒక స్త్రీని చూసి పాపం చేసి భర్తను చంపించి ఏం చేశాడు? అందుకే అపాయం చుట్టుకునింది. లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకుని అంటే ఎందుకు అనుకుంటున్నావు అమ్మా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నీ ముందు, నీ పాపం నీ వెనక వస్తుంది. నీ చుట్టూ నీ పాపం వెంటాడుతుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుభవిస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? నీ పాపాలే కారణం. కొన్ని దేవుని నుంచి వచ్చేటివి నువ్వు చేసేదాన్ని బట్టి వచ్చేది. అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ శ్రమల మధ్యలో నువ్వు పుటమివ్వబడుతున్నావో అదొక పాఠం నీకు. నువ్వు చేసిన తప్పు శిక్ష అనుభవించాలి, తప్పదు. ఆడాడో కాదు, ఈ లోకంలో అనుభవించాలి. అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి కారణం తెలిసిన మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు. కొంతమంది వాడు చేసిన దుర్మార్గము అట్టే సాగు చచ్చినాడు అంటారు లోకం అంటలా మాట. వాడు పడిన వాడు పడిన పాపమా, వాడు చేసిన రోగం, వాడిని తలుసుకుంటే ఎప్పుడప్పుడు దేవుడు తీసేస్తాడా అని వింటున్నాం పదాలు. మనం పోయినాడు నడి రోడ్లోనే ఏమైనాడు? వెళ్ళిపూసినాడు. దేవుడు ఊరుకుంటాడా? వాడు పాపం వాడిని చుట్టుకునింది, వాడు గోస్త వాడు తగిలింది. అవునా కదటి? కొందరు గోస్టులు కాళ్ళు చేతులు ఇరిగిపోయి, కొన్ని గోస్టులు మంచాన పడిపోయిన స్థితుల్లో, కొందరు జీవితాలు వాళ్ళ పాపాలకు గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం ఇంకా స్థితిలో ఈ భాగ్యం ఉన్నామంటే దేవుని దయ. ఇంకా అలాంటి వారైనా సరే దేవుడిని క్షమాపణ కోరితే నేను బాగు చేస్తాడు ఆయన. అందరూ నీతిమంతులు కాదు, అందరూ పరిశుద్ధులు కాదు. అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇక్కడ ఏమండి? అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మన అందరిలో బ్లడ్ గ్రూప్ ఒకటే ఉందా? లేదు, వేరుగా ఉంది కదండి. అంతేందుకు బయోమెట్రిక్ చేతులు కూడా. అసలు దేవుని డిజైన్, వేలు ముద్రలు కూడా వేరుగా ఉన్నాయి. అంతేందుకు కళ్ళు వేరుగా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క డిజైన్ ఎంత అపురూపమైందో ఆలోచించాలి, ఎంత విలువైంది. మనం కూడా శారీలు చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్లో. ఈ మోడల్ ఆల్రెడీ వచ్చి చూసినా కానీ వేరేది పెట్టినా అంటాం. డిజైన్లకి ఒకే యాస్టీస్ రావచ్చేమో, కానీ దేవుని డిజైన్కి మాత్రం యాస్టీస్ రాదు. ఒక్కటైనా తేడా ఉంటుంది. మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు కూడా. అది ఈరోజు అర్థం చేసుకుందాం. మన దోషాలు మనం తప్పించుకోవాలి. పాపం చేయకుండా కూడా మంచి పనులు చేయడానికి మనం చేయలేకపోవచ్చు. ఎదుటివాడికి ఏం చేయలేకపోవచ్చు, కానీ హాని చేయొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. చేతనంత చెయ్యి, లేదో నీ దగ్గర లేదో మౌనంగా ఉండు. అట్టని ఎదుటి వారికి ఏం చేస్తున్నారు? ఈరోజు చాలామంది జీవితాలు ఏంటంటే కుటుంబాలు అల్లరపాలు చేస్తున్నారు, అన్యాయాలు, అనుమానాలు కలిగిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబం మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి ఈ ఇంటికి కథలు పెట్టి లాస్ట్కి మెసేజ్ పెట్టి కుటుంబాలు చీల్చివేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ మాయలో పడిపోయి దాన్ని నమ్మేస్తున్నారు. సెల్ ఫోను ఎన్ని రకాలుగా కుటుంబాలను ఏం చేస్తుంది? పాడు చేస్తాం. మంచికి మనకు వస్తుంది, చెడుకు మనకు వస్తుంది. ఎక్కువ మంచి లేదు కానీ చెడు ఎక్కువ జరుగుతూ ఉన్నది. చెడు ఎక్కువ అయిపోతుంది ఫోన్ల ద్వారా. నష్టపోతున్నారు కుటుంబాలు, బిడ్డలు చెడిపోతున్నారు, భర్త చెడిపోతున్నాడు, భార్య చెడిపోతుంది, పిల్లలు చెడిపోతున్నారు, సంసారమే చెడిపోతుంది, సంసారాలే పోతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండి. నీ పాపం నీ బిడ్డల మీద తగలకూడదు, నీ పాపం నీ మీదకి రాకూడదు, నీ పాపం నిన్ను పట్టుకోకూడదు. దాని కొరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమండి? జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అలా తయారవుతుంది? మరొక వాక్యం చదువుతానండి. సామెతల గ్రంథం 14:32 చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం. అది అపాయము రాగా భక్తిహీనుడు నశించును. అంటే ఇప్పుడు అపాయం ఎవరికి వస్తుంది?
నశించునే దానికి ముందేం రాబడింది? భక్తిహీనుడు. అంటే భక్తి కలిగి ఉండి శక్తి లేనివాడు అపాయాలు అనిపిస్తున్నాడు. ఊరికే నమ్ముకున్నాం, జీవిస్తున్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు ఇంకా మృతుడవే. పేరుకే దేవుడికి దండం పెడుతున్నా, కానీ మన బ్రతుకు జీవితంలో ఏమి లేదు, సరైనటువంటి భక్తి లేదు, సరైన జీవితం లేదు. భక్తిహీనతలో బ్రతికి మన జీవితాల్లో అపాయాలు కొని తెచ్చుకుంటున్నాం. మనకు మనమే. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అపాయాలు కలుగుతుందంటే ఇదే కారణం. అపాయాల కారణం మరొకటి కూడా రాయబడింది. అపాయాల కారణం అంటే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం. అపాయాలకు గల కారణం ఏమిటి? నిండినందున అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఎవరు వాళ్ళు? ఎవరు మీరు చెప్పాలి? శిష్యులకు అపాయకరమైన స్థితి. ఎందుకు? యేసు ప్రభువు అన్నాడు, అయ్యో అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడ్డాడు అంటే వారిలో ఏముంది? విశ్వాసం లేదు. రెండోది భక్తి లేదు. అల్ప విశ్వాసం వలన అపాయం కలిగింది వాళ్ళకి. యేసు ప్రభువు ఉన్నాడు కదా, మునిగిపోతే యేసు ప్రభు కూడా మునగాలి కదా, అద్భుతాలు చేశాడు కదా, ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, అపాయం వాడికే వచ్చింది, యేసు ప్రభు కూడా వచ్చిందా? దేవుడు కూడా ఉన్నాడు కదండి. మానవుడుగా పుట్టాడు, మానవుడుగా జీవించాడు, మానవుడుగా వెళుతున్నాడు. అపాయం ఆయనకు కూడా ఉంది కదా. ఇప్పుడు ఆయన కూడా మునిగిపోవాలి కదా. వాళ్ళ బాధ ఏమంటే ఆయన ఎడానా పోని, ఎవరా వాళ్ళు బాగుండాలి. ఈరోజు ఇది ఎంత, ఎవడు ఎడానా పోని, ఎవడు అగ్నిగుండానిక పోని, నాశనం అయిపోని, కుటుంబాలు కాలిపోని, రచ్చలు వేసుకొని, గొడవలు వేసుకొని, చీలిపోని, ఎవరు ఎడనమో నాకొద్దు, నేను నా కుటుంబం. ఇది జీవితం కాదు. నేను చాలాసార్లు చెప్తాం, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. నీకేమైనా ఒక అపాయం కలిగితే చీమల పుట్టలాగా రావాలి, అది ప్రేమ. నీకేదైనా ఇబ్బంది కలిగితే అట్టి విధంగా సంపాదించాలి అంటే నువ్వు పోతే కదా ఆ విధంగా. ఏందమ్మా పులకూర అంటే నువ్వు ఇస్తే ఇస్తారు, నువ్వు వస్తే వస్తారు, నువ్వు చూస్తే చూస్తారు. నువ్వు పట్టినట్టుగా నేను ఆడిగా పోను, నేను ఎవరితో గలను, నేను ఏక్ నిరంజన్ అని నువ్వు అనుకుంటేట. నీకు నీవే అనుకోవద్దు. మనం అందరితో కలవాలి. అందుకంటాడు అందరితో ఉండాలి. లేదా మనం ఎలాగ ఉండాలంటే అందరితో ఉండాలి. మన జీవితం ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచించాయి. సరైనటువంటి అల్ప విశ్వాసులుగా నువ్వు బ్రతికమంటే అపాయాలు అనుభవిస్తావు. మరి ఏముండాలి? నీలో విశ్వాసం ఉండాలి. అందువల్ల ఆలోచించాలి. వీటన్నిటిలో నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయవలసినటువంటి మరి 2 పనులు ఉన్నాయి. నువ్వేం చేయాలి? అపాయాలు తప్పించబడితే 2 లేక 3 పనులు చేయాలి. అది చదివి మనం ముగిద్దాం. చూడండి, 91వ కీర్తనలో అపాయాలు కలగకుండా ఉండాలంటే మనుషులు చేయవలసినటువంటి 3 పనులు. 91వ కీర్తన 1వ చరణం చదువు నాయన. మహోన్నతుల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన, మహోన్నతుల చాటున అని పెట్టుకొని ఇప్పుడు 7వ వచనం చదువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగుల్ని గుడారమును సమీపించాలో నీకు అపాయమేమీ రాదు అని రాయబడింది. తర్వాత 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎప్పుడు రాదు? పై వచనం, 1వ వచనం, ఆయన చాటులో నివసించాలంటే ఆయన మందిరములో ఆయన సావాసం ఉండాలి. అమ్మా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితం అంతా మారుతుంది. నువ్వేం మార్చాల్సిన పల్లె ఆటోమేటిక్ ఏమవుతాడా? ఇప్పుడు ఎందుకండి వీడిని ఎత్తుకోబో ఏరా, ఓహో సరే, వీడు పిల్లకాయలతో చేరాడు అనుకో, వాళ్ళు చేసే పని అంతా వీడు చేస్తాడు. వీడు వాళ్ళ అవ్వతో కూడా ఏమున్నాడు అనుకో, వాళ్ళ అవ్వ చేసే పని అంతా వీడు చేస్తాడు. సహజంగా అంతే కదండి. తండ్రి చేసే పని బిడ్డ చేస్తాడు, అవునా కదా? చిన్నపిల్లలను పంపించారు, పిల్లలతో పంపిస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు అర్థం, ఆ చిన్నపిల్లలు వదిలి ఇక్కడ వద్దాం, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా. ఇప్పుడు దేవుని బిడ్డలతోనే ఉండాలి. వాళ్ళకేమొస్తుంది? అప్పుడు వస్తుందా రాదా? 10 రోజులు ఒకరితో తిరిగామండి, ఒక అలవాటు నీకు రాదా? 10లో 100 రోజులు తిరిగావు, ఒక అలవాటు అబ్బద్దు నీకా? 100లో అబ్బతుందా? అటైతే 7 ఉండి దేవుని దగ్గర నీకు అబ్బతుందని తెలిస్తే ఎవరితో ఉండాలి?
దేవునితో జీవిస్తే, దేవుని పిల్లలతో ఉంటే, ప్రార్థనలో ఉంటే, పరిచర్యలో ఉంటే, సంఘంతో ఉంటే, సేవలో ఉంటే నీ జీవితం పవిత్రంగా మారుతుంది. అందుకే రండమ్మా 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 అని ఎందుకు పిలుస్తాం? మాకేమా ఏమమ్మా? ఈరోజు సేవకుడు నోరు కొట్టుకునేది ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని. ఈ లోకంలో ఎలాగుండాలి? సిగ్గుపడనక్కని పనివానిగా దేవుని దగ్గర సంఘం పెట్టాలి. కాపరికి గొర్రె బాగుండాలని కోరుకుంటాడా? గొర్రె ఇరిగిపోడని, గొర్రె బక్క చిక్కిపోని అనుకుంటాడా? గొర్రె ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? బాగుండాలి. ఒక గొర్రె 2 గొర్రెలు ఈరోజు చూసానండి. ఒక ఇంటికాడ 2 గొర్రెలు కొనుక్కున్నాడు. చిన్న 2 గొర్రెల పిల్లలు కొన్నాడు. ఎందుకంటే రేపు 4 వేస్తుంది, 6 నెలలకి ఎత్తది. అంటే అర్థం, అవి కొనుక్కొని ఊరికి టైం పాస్కి పెట్టుకోలేదు. అది దానివల్ల తనకు ప్రయోజనం కలుగుతుందని, అది మరికొన్ని వస్తుందని. అర్థమవుతుందా? అలాగైతే నువ్వు దేవునితో ఉంటే నువ్వేమవుతావు? నువ్వు కూడా అలాగే వస్తావు. మీకు అంతని కరింపాకు చెట్టు వేసుకోండి, దాని చుట్టూ ఏముంటుందండి? మళ్ళీ కొన్ని చెట్లు వచ్చాయి. మరి నీతో ఎవరి కొంతమంది అంటారు, పప్పాయి పండుది రే చిన్నపిల్లకి రే నీకు చెట్టు వచ్చేస్తుంది తల మీద అంటారు. తల మీద విన్నావా పదం? చెట్టు వచ్చేస్తుందంట. నిజంగా వస్తుందా? నవ్వించడని చెప్తారు. ఒక మొలక భూమి మీద రాలితే మరొక చెట్టు వృక్షమైంది. మరి ఈ భూమి మీద నీ ద్వారా నీ కుటుంబం, సంతానం, నీ కుటుంబం, నీ జీవితం ముందు వరకు ఆత్మీయ జీవితంలో దేవుని సేవలో సంఘంలో జీవించి నువ్వు ఎన్ని గింజలు సంపాదించగలిగావు? నువ్వు ఎన్ని గింజలు చేసావు? నీ దగ్గర నుంచి చెట్టు ఏమైనా వచ్చిందా? వృక్షం వచ్చిందా? దాని కొరకే నీ ప్రయాస ఏంటి? దాని కొరకు నీ ఆలోచన ఏంటి? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆయన నీడలో ఉంటే అపాయాలు తప్పించబడతాం. మరి లోకం నీడలో ఉంటే అవమానాలు, రచ్చలు, గొడవలు. ఎక్కువగా దేవుని పిల్లలతోనండి. ఇరుగు పొరుగు కూడా సరే. ఎంత జాగ్రత్తగా ఉంటావు నీకు అంతే సాక్ష్యం. సరిగ్గా లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోతావు. బాగానే మాట్లాడతారు, తర్వాత తెలుస్తుంది నీ కథ. భలే పోతున్నాం చర్చికి, ఆమె చేసే పనులు, మాట్లాడే తీరు, ఆమె చేసే తిండి, ఆమె వేసే వక్కాకు, ఆమె తిరిగే మాటలు, వీళ్ళు ప్రార్థన వరకే ఆమె. తర్వాత తెలుసు నీకు స్టోరీయా ఎత్తది కరికథ ఫోన్లో. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని పిల్లలతో ఎక్కువ ఉండాలి. చూస్తున్నారా? ఉద్యోగాలు అయిపోయినావా? ఇంట్లో ఉండండి. ఉద్యోగాలు అయిపోయినావా? మందిరానికి రండి. టైంపాస్ అటు తిరగద్దు. లోకంతో తిరిగామంటే నీ జీవితం లోకం నిన్ను చుట్టుకుంటుంది. ఏమండి? జాగ్రత్తగా ఉండండి. భక్తి జీవితం అనేది సామాన్యమైన పని కాదు. ఏదో నమ్ముకున్నామా, ఆదివారం పోయినామా, గుళ్ళు వేసినామా అనేది కాదు. ఇది ఉడతా భక్తి కాదు, పై భక్తి కాదు. శక్తి కలిగిన భక్తిగా బ్రతకాలి మనం. ఆయన నీడలో బ్రతకాలి మనం బతికినంత వరకు. ఎవరి నీడలో? ఆయన నీడలో ఉంటే ఎన్ని దీవెనలు తెలిసిన. దేవుని నీడలో ఉంటే నీకు క్షేమము, నీకు భద్రత. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 19:23 చదువు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు అపాయము లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు తెలిసిన, భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. అపాయం లేకుండా అంటే నీ ఇల్లు ఎట్టుండాలి? భయభక్తులు ఏడ ఉన్నది? అంగిట్లో దొరుకుతుంది భయభక్తుల? ఏడ దొరుకుతుంది? ప్రార్థించేవారు భయభక్తులు ఉంటుంది, పవిత్రత ఉంటుంది. అందుకే ప్రార్థనకు రావాలి మీరు. రోజు 1 గంట దేవునితో గడపండి. కష్టమైన నష్టమైన ఏం చేయాలి? బాగలేదు, బిడ్డను ఎత్తుకోమో మనమా? మళ్ళీ నిన్నే ఎత్తుకొని దేవురా. నీకు నువ్వే డిసైడ్ అయిపోవాలి. ఈరోజు ఎవరింట్లో, ఈరోజు సంఘంలోనా, ఈరోజు ఇవే నీకు నీవే. నువ్వు బాగుండాలి, నీ ఆత్మ బాగుండాలి, నువ్వే పరిగెత్తాలి, నువ్వే బాగుండాలని కోరుకోవాలి. నీకు బిడ్డ ఉన్నారు, కుటుంబం ఉంటుంది, ఇంకా నువ్వే వండాలి. ఏం చేయాలి? తప్పదు. నీకు నువ్వే శక్తి కొద్దిగా వేసుకుని ఎట్టొకట నీ కుటుంబం బాగు కొరకే నువ్వు కష్టపడినట్టుగా నీ ఆత్మను గురించి కూడా పట్టించుకోవాలి. ఎంతో పైన లోకమే కాదు, 1 గంట ఆత్మకు గడియాలి. అందుకన్నాడు ఆయన. అంటే చెప్తాడు ఈరోజు అన్న, ఎవరు బాబా అని చెప్తాడు, ఈ ఊపిరి ఉన్నంతవరకు మురళి విలువ, ఈ ఊపిరి ఆగితే ఆయన పరిస్థితి. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు కదండి. ఆత్మ ఉంటేనే. అందుకే ఆత్మ వెలుగుతూ ఉండడానికి కొరకై దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చే ప్రాణం పెట్టి యేసయ్య చనిపోయాడు నీకోసం. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు, కలువలో రక్తం కార్చాడు. నువ్వు బాగుండాలి, ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. పరలోక రాజ్యం ఆయనతో కూడా జీవించాలని, ఆయనతో నివసించాలని తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. నమ్ముతావు? ఈ రాత్రి వేళ నీ కొరకు ప్రాణం ఇచ్చా, రక్తం ఇచ్చారు. ఒక బాటల రక్తం మన పిల్లకాయలకి చెప్తారే, వద్దుకోమంటారు, వాళ్ళకి అంత ఇచ్చేది మనమా? నువ్వు బాగుండరా అంటున్నారు. నీ కొరకు దేవుని దేహమే రక్తంగా ఇచ్చాడమ్మా.
నీ కొరకు గాయపరచబడ్డాడు, చనిపోయాడు, నమ్మితే పరలోకం. ఈ లోకం వదిలితే మరొక లోకం ఉంది, మరొక తక్కువ బెక్కుడో కాదు. ఆత్మ ఎప్పుడు యుగ యుగాలు జీవిస్తుంది. ఆ ఆత్మను కాపాడుకో ఈరోజు.